ఆ తర్వాత సింగయ్య కుటుంబాన్ని ఇంటికి పిలుచుకొచ్చి బేరసారాలు ఆడారు. ఇవన్నీ జరగల మా అలా వదిలేసి వెళ్ళిపోలా. కందుకూరులో చనిపోయారే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోలా. ఆ తర్వాత సింగయ్య కూడా నాకు తెలియని బిహేవ్ చేయలా. కందుకూరులో చనిపోయిన తర్వాత వెళ్ళి బాధ్యత తీసుకున్నాం. గుంటూరులో చనిపోయిన తర్వాత బాధ్యత తీసుకున్నాం కానీ నా వల్ల చనిపోలేదు, మా టైర్ కింద పడి చనిపోలేదు, మా కార్యక్రమానికి వచ్చి చనిపోలేదు అని చెప్పలా. ఆపాలా, ఇక ఆపాలని శుద్ధ పుస్తకబుర్లు అలా వదిలేసి వెళ్ళిపోలేదన్నమాట. బాధ్యత తీసుకున్నాం. అలా బాధ్యత తీసుకోమనే చెప్తా ఉన్నా. ఆగి ఆ రోజు ప్రమాదం జరిగింది, హాస్పిటల్ తీసుకెళ్ళనంటే బానే ఉండేది జగన్మోహన్ రెడ్డి. అవన్నీ చేయకుండా వెళ్ళిపోయి ఈ రోజు మా తమరు వచ్చేసి రోజుకొకళ్ళు వచ్చి చెప్తా ఉంటారు ఇదే సోది. మీకు రోజు ఇదే చెప్పాలా? మేము అలా వదిలేసాను. నాకు కందుకూరులో గాని గుంటూరులో గాని వాళ్ళు ఎవరో మాకు తెలియదల్లా. చూడండి ఆవిడ ఏం చెప్పిందో, వాళ్ళ వైఫ్ ఏం చెప్పారో కూడా టాలెంట్ అది. వాళ్ళ వైఫే చెప్పింది. చెప్పింది నా ప్రసన్న కుమార్ రెడ్డి నాకు వచ్చి చెప్పినట్టు. అవును, మరి మీ టాలెంట్ ఏంటంటే అవునమ్మా, అవును. అలా వదిలేసి వెళ్ళిపోలా, రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోలా, మా వాహనం చనిపోయాడని చెప్పలా. ఇవన్నీ చేసి పోలీసులు తప్పుదోవ పట్టించి మీరు మాట్లాడలేక నీతుల గురించి. మీరా నీతుల గురించి మాట్లాడేది? మీరు విలువల గురించి మాట్లాడేది ఏదమ్మా? 2019 నుండి 2024 వరకు టీడీపీ ఏం చేసిందో అందరూ చూసారా? చూసే కదా మీకు బొంద పెట్టింది. చూసే కదా మీ పార్టీకి బొంద పెట్టింది. 11 చేసింది. అవును, చూసారు తెలుగుదేశం పార్టీ. వంశీ గారు నాగమల్లేశ్వర గారు ఆగండి ప్లీజ్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను ప్లీజ్. ఆగండి ప్లీజ్. వంశీ గారు నాగమల్లేశ్వర గారు ఒక్క నిమిషం ఆగండి. వస్తాను మేడం, ఒక్క నిమిషం వస్తాను. నాగమల్లేశ్వర గారు వస్తాను మీ దగ్గరికి. శివభారత్ గారు గుడ్ మార్నింగ్. సో నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవాళ రేపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, మామిడి రైతులకు పరామర్శలు, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, నారా లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, సో ఓవరాల్గా ఎలా చూడొచ్చు అంటారు? సో జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి పంపించేందుకే, అనుమతించేందుకే కూటమి సిద్ధమైపోయిందా? గతంలో జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా సరైనటువంటి భద్రతలు తీసుకున్నారా ఏంటి? కంప్లీట్ ఓవరాల్ గా చెప్పండి ప్లీజ్. రాజుగారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. ఫైనల్ గా నా దాకా వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ప్యానెల్లో సభ్యులందరూ మాట్లాడారు. ఆయన సీజన్ అయిపోయాక ఎందుకు వస్తున్నారు అంటే పాపం వైసీపీ ప్యానలిస్ట్ కి మాత్రం చాలా ఆవేదన వస్తుంది. ఆయనకి దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మొరిగినట్టు ఒక సామెత ఉంటది, పెద్దోళ్ళు చెప్పినట్టు. సీజన్ అయిపోయిన తర్వాత రైతులను పరామర్శించే కంటే ఆయన ఏదో ముందుగా ప్లాన్ చేసుకుని ఆయనకు సలహాలు ఎవరు ఇస్తారో కానీ ఆ సలహాదారుని మార్చుకొని ముందుగా కొంచెం అలర్ట్ గా ఉంటే అదే ప్రతిపక్ష నాయకుడిగా కాస్తన్న హుందాతనం, గౌరవం ఉంటది. లేదు ప్రతిదానికి మనం బల ప్రదర్శన చేసుకోవాలి. ప్రతి జిల్లాకి వెళ్ళి, ఇప్పుడు చిత్తూరు జిల్లాలోకి వెళ్ళి రోజా గారిది, పెద్దిరెడ్డి గారు వీళ్ళందరి కోసం బల ప్రదర్శన చేయడానికి ఆ జిల్లాలో ఏదో ఒక సమస్య కావాలి కాబట్టి సీజన్ అయిపోయాక మామిడి రైతుల సమస్యను తీసుకున్నట్టుగా అనిపిస్తుందని అందరు ప్రజలే అనుకుంటున్న పరిస్థితి. అదేదో ముందు ఇప్పుడు మార్చి, ఏప్రిల్, మే, జూను 4 నెలలు పంట అయిపోయింది. దాదాపు ఒక 1.12 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. గత వారం 1,17 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు ఉన్నాయి. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో సమావేశం ఏర్పాటు చేసి పల్ప్ కంపెనీలు కానీ, ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ వీళ్ళందరూ యజమానులు పిలిపించి మీరు ఎందుకు కొనట్లేదని అడిగారు. వాళ్ళు మాకు నిల్వ చేసుకోవడానికి స్థలం లేదు, అందుకని కొనలేకపోతున్నాం, సో కొంచెం టైం ఇవ్వండి కొంటాము అని చెప్పారు. ఒక 3-4 రోజులు అన్లోడ్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి మాకు ప్లేస్ లేక కొనలేకపోయాము అని చెప్పారు. 12 రూపాయలు అంటే రైతుకి 1 కిలో 7 రూపాయల దాకా ఖర్చు అవుతా ఉంటది. సో ఒక 12 రూపాయలు అన్న కిలోకి వచ్చేలాగా రైతుకి చేసి పెట్టండి. మీకు ఏదన్నా కావాలంటే లోన్లు కానీ, ఇందాక వంశీ గారు కూడా వెరీ క్లియర్ గా చెప్పారు. అక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యే మురళీమోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు ఆల్రెడీ కలెక్టర్లతో సమావేశం పెట్టి వీళ్ళకి యజమానులకి వీళ్ళందరికీ చెప్పడం కూడా జరిగింది పోయిన మే నెలలోను. ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే వీళ్ళెళ్ళి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మొద్దు నిద్రపోతుంది, అసలు రైతుల్ని ఇలా చేశారు అలా చేశారు అన్న అర్థం ఉంటది. ప్రభుత్వం అడుగడుగున ఆ రైతుల గురించి ఏం చేయాలనే దాని మీద ప్రతిదీ యాక్షన్ తీసుకుంటున్నప్పుడు మీరెళ్ళి పరామర్శించిన అంటే మీ ప్రతిపక్ష నాయకుడిగా
వెళ్ళి పరామర్శించిన అర్థం ఉండాలి కదా. సీజన్ లో వెళ్ళాలి, లేదు ప్రభుత్వం పట్టించుకోలేనప్పుడు మీరు మాట్లాడినా అర్థం ఉంటది. పట్టించుకుంటున్నా కూడా మనం ఏదో బల ప్రదర్శన చేసుకోవాలి, మనకు సమస్య కావాలి కాబట్టి ఒక యాత్ర చేయాలి కాబట్టి వెళ్ళినప్పుడల్లా జనాలను తొక్కుకుంటా ముగ్గురు నలుగురు లేపేసుకుంటా పోవాలి అనుకుంటే అది చూసే వాళ్ళకి కూడా ఎబ్బెట్టుగా ఉంటది. ఏదైనా చిత్తశుద్ధితో చేస్తే దాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. రాజకీయం కోసమే చేస్తే అది మాత్రం ప్రజలు కూడా హర్షించరు. ఇందాక ఆవిడ మాట్లాడుతున్నారు ప్యానల్లో కూడా, మేము గతంలో ఏం చేశారు, గతంలో ఏం చేశారు. నేను ఒకటే ఆవిడని సూటి ప్రశ్న అడుగుతున్నా. 5 సంవత్సరాలు మీరు కూడా అధికారంలో ఉన్నారు, 19 నుంచి 24 దాకా. మీరు మామిడి పళ్ళ రైతుల కోసం ఎలాంటి పాలసీలు తీసుకొచ్చారు, ఏం చేశారు వాళ్ళ కోసం? కొంచెం ఆవిడ అది వివరించినట్లయితే వాళ్ళ పార్టీగా ఆవిడ వచ్చిన ప్రతినిధిగా మేము గతంలో ఈ 5 ఏళ్లలో ఇదిగో వీళ్ళ కోసం ఇంత ఉద్ధరించాం అంత ఉద్ధరించాం, అన్ని పరిశ్రమలు పెట్టాం, ఇన్ని పరిశ్రమలు పెట్టాం, లేకపోతే ఇట్లా కొనుగోలు చేసాం, మేము కిలో 20 రూపాయలు కొనుగోలు చేసాం అని ఆవిడ కూర్చొని చెప్పినట్లయితే ఓహో వాళ్ళు ఇలా చేశారు కావాలా, వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు ప్రజలకు కూడా అర్థమయ్యేది. అదంతా వదిలేసి ఆవిడ గతంలో మీరు 14 నుంచి 19 దాకా మీకు తొక్కిసలాటలు జరగలేదా, మీరు చంపేయలేదా, పద్దాకలు ఇదే అయితే ఎట్లాగా? ఆవిడ కూడా వాళ్ళు చేసిన పరిపాలన గురించి కూడా ప్రజలకు తెలియజేస్తే బాగుండేది. ఆడేమీ లేదు కాబట్టి వాళ్ళు ఆ పీరియడ్ వదిలేసి దానికి ముందు ఉన్న 5 ఏళ్ళ దగ్గర పోతున్నారు. సో వీళ్ళ దగ్గర ఏదన్నా విషయం ఉంటే 5 సంవత్సరాల్లో ఏమైనా చేసింది ఉంటే రైతుల కోసం ఏం చేశారు, కన్సాలిడేట్ గా మేము రైతుల కోసం ఇది చేశామని చెప్తే బాగుండిద్ది. ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. చెప్పుకోలేక ఈరోజు ఏదో పరామర్శలు చేయడానికి వెళ్తే ఎట్లా? గతం 5 ఏళ్ళు పరిపాలన చేసావు, నీకు అధికారం ఇచ్చారు, నీకు కుర్చీ ఇచ్చారు, నువ్వు ఉన్నప్పుడు నువ్వు రైతులను ఎంత పట్టించుకున్నావు? ఇప్పుడు అలా పట్టించుకుంటేనే కదా రైతుల దగ్గరకు వెళ్ళగలిగేది. అలా పట్టించుకోకుండా వదిలేసి ఈ రోజు వెళ్ళిన రైతుల దగ్గరకు వాళ్లే చీకొడతారు, ఏం పరామర్శ అయ్యా, నువ్వు మాత్రం ఏం చేసావు అని. సో ఆ రైతులే క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు ఆయన వెళ్ళినప్పుడల్లా ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మళ్ళీ మనం మాట్లాడదాము. ఇప్పుడు నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఇష్యూ, అంటే నిన్న ఆమె ఎవరైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినటువంటి అంశం ఏదైతే ఉందో దాని గురించి ఒక 1 మినిట్ మీరు మాట్లాడితే, ఎందుకంటే వీటి మీద కూడా ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఎందుకంటే ఇలాంటి దాడులు కావచ్చు, అలాంటి వ్యాఖ్యలు కావచ్చు సమర్థనీయమైనటువంటి అంశం కాదు. సో దాని గురించి ఒకసారి వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రియాంబుల్లో ఉందో ఏమో కానీ మహిళల గురించి వ్యక్తిగత హననం చేయడం అనేది వాళ్ళకు ఒక వారసత్వంగా వచ్చినట్టుంది. దాన్ని వాళ్ళు ఇప్పటికి కూడా ఓడిపోయినా కూడా మనం ఇలా మాట్లాడకూడదు అని ప్రజలు వాళ్ళకి తెలియజేసినా కూడా వాళ్ళు అదే పంతాన్ని కొనసాగించడం, ఆ నేతలు అలాగే మాట్లాడటం మాత్రం అసలు జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం మహిళల గురించి మానుకోవాలి. ముందు అసలు మహిళల్ని గౌరవించడం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నేర్చుకోవాలి. ఎదురు ప్రతిపక్షాలు కానీ స్వపక్షంలో సొంత చెల్లిని సైతం చీర గురించి మాట్లాడి ఆ పుట్టుక గురించి వాళ్ళ అనుకూల మీడియాల్లో కూర్చోబెట్టి డిబేట్లు పెట్టించిన పరిస్థితులు గతంలో చూసాం కాబట్టి సో ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకొని మారాలి. అట్ ద సేమ్ టైం ఇందాక ప్యానలిస్టులు అందరూ ఖండించినట్లుగా ఏదైతే ఆయన ఏదో మాట్లాడి నోరు జారి మాట్లాడినా ఎవరు దాడి చేశారు అనేది ఇంతవరకు తెలియకపోవడం, ఒకవేళ దాడికి ఆవిడకి సంబంధం ఉంది అంటే మాత్రం అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. నాకు తెలిసి ఆవిడ దాడి చేపించేంత పనులు చేయించదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో కూడా ఈయన ఎన్నికల సమయంలో అసలు విపరీతమైన వ్యాఖ్యలు చేశారు ఆమె మీద. అంటే ఇట్లాగే అంటే ఇండైరెక్ట్, ఇప్పుడు ఇంకా డైరెక్ట్ అటాకే చేశారు అనుకోండి. ఒకవేళ చేయించే మనస్తత్వం ఉంటే అంతకు ముందే చేయించేవాళ్ళు. ఇతను టార్గెట్ చేసినప్పుడల్లా ఆ మనస్తత్వం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆవిడ తట్టుకోలేక చేయించేది. కానీ ఇంతకు ముందు చేయించకుండా ఇప్పుడు ఎందుకు చేయిస్తారు? అలా నాకు తెలిసి ఈయన వ్యాఖ్యలు అసలు పట్టించుకోరు అనుకుంటున్నాను. కాకపోతే అలా మాట్లాడటం మహిళల గురించి మాత్రం చాలా తప్పు. ఇలాగా దాడులు జరగడం దాని మీద కూడా ప్రభుత్వం విచారణ చేసి ఎవరు చేశారు, ఏం చేశారు, ఎందుకు చేశారు, ఇట్లా నాయకుల వీళ్ళ మీద దాడి చేయడం కూడా సరైన విధానం కాదు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉంటది కాబట్టి సో అలాంటప్పుడు ఇలాంటి దాడులు చేయడం, ఇంటి మీదకి వెళ్ళడం మాత్రం అది ముమ్మాటికి ఖండించదగ్గ విషయం. నాగమల్లేశ్వర గారు 1 మినిట్ లక్ష్మీ పార్వతి గారు మాట్లాడారు.